నిన్న చెప్పినట్లు పాలిటీలో ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా ఏ హక్కు, ఏ ఆర్టికల్స్‌ని బట్టి పట్టుకొని వెళ్ళిపోతారు. సో, ఇవే ప్రాథమిక హక్కులు అనుకుంటారు. దీని నుంచి క్వెషన్స్ ఈ ఆర్టికల్స్ నుంచే వస్తాయనుకుంటారు. కాకపోతే కొంచెం డెప్త్‌గా చదవాలండి మనం. దాన్ని ఎలా చదవాలంటే నాకు తెలిసిన వేలో చెప్తాను. ఇదే కరెక్ట్ అని నేను చెప్పను. సో, నా వరకు ఎలా చదివానంటే నేను ఇలా స్మార్ట్ నోట్ రాసుకున్నా. సో, దీన్ని ఒక 10 మినిట్స్‌లో మీకు అర్థమయ్యేలా చెప్పగలను అనుకుంటున్నా. ఎందుకంటే మీకు హెల్ప్ అవుతదని చెప్తున్నా అంతే. నాకు కూడా ఒకసారి ప్రాక్టీస్ అవుతుందని చెప్తున్నా. జస్ట్ ఏవైనా తప్పులున్నా కూడా కింద కామెంట్ చేయండి. నోట్స్ మాత్రం అడగద్దండి. సో, ప్రాథమిక హక్కులండి. ఇవి మూడో భాగంలో ఉంటాయి. 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ఉంటాయి. వీటిని బిల్ ఆఫ్ రైట్స్ అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్ ద్వారా మనం తీసుకున్నాము. ఇందులో మనకి 7 రకాల హక్కులు ఉంటాయి. సో, ఒకదాన్ని తీసేసాము. ఉన్న 6 ఏంటంటే సమానత్వపు హక్కు 14వ ఆర్టికల్ నుంచి 18 వరకు, స్వేచ్ఛ హక్కు 19 నుంచి 22 వరకు, పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుంచి 24 వరకు, మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28 వరకు, సాంస్కృతిక విద్యా అర్హత అంటే మైనారిటీలకు సంబంధించి సాంస్కృతిక విద్య వల్ల రక్షించుకునే హక్కు అనమాట 29, 30. తర్వాత ఆస్తి హక్కు 31 ఆర్టికల్ ప్రకారం ఉండేది. కాకపోతే దాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తీసేశారు. దాన్ని తీసి మనకి 12వ భాగంలోన 300 అనే ఆర్టికల్‌లో పొందుపరిచారనమాట. సో, ఇది ప్రాథమిక హక్కు కాదు. ఓన్లీ రాజ్యాంగబద్ధ హక్కు మాత్రమే. నెక్స్ట్ 32 వచ్చేసి ఈ ప్రాథమిక హక్కుల యొక్క రక్షణ చెప్తది. 33 వచ్చేసి ఆర్మీ సైనికులకు ఉండాల్సిన పరిమితులు అంటే ప్రాథమిక హక్కుల మీద ఆర్మీ సైనికులకు గాని, సాయుధ దళాలకు గాని ఉండాల్సిన పరిమితులు చెప్తది. ఉండే పరిమితులు చెప్తది. ఇంకా 34 ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తదంటే కొన్ని ప్రాంతాల్లో సైనిక పాలన విధించినప్పుడు వాళ్ళకి ఉండే పరిమితుల గురించి చెప్తది. 35 ఆర్టికల్ వచ్చేసి ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా! ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే కొన్ని రకాలైన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే వాటికి కొన్ని శాసనాలు రూపొందించాల్సిన అవసరం ఉంటది. సో, శాసనాలు రూపొందించడానికి ఈ 35 ఆర్టికల్ చెప్తది. ఇంకా 12, 13 మనం చెప్పలే కదా! సో, 12వ ఆర్టికల్ అంటే ఏం చెప్తదంటే రాజ్యం. రాజ్యం అంటే గవర్నమెంట్ అంటే ఏంటి? అసలు ప్రభుత్వం అంటే ఏంటి? అనే ఒక ఉద్దేశాన్ని చెప్తదనమాట. ఇక్కడ 13వ ఆర్టికల్ ఏం చెప్తదంటే మామూలుగా 13వ ఆర్టికల్‌లో న్యాయ సమీక్ష అధికారం ఉంటది కదా! న్యాయ సమీక్ష అధికారం అనేది ఏం చేస్తది? ప్రాథమిక హక్కులకి ఏవైనా విరుద్ధంగా ఉన్న చట్టాలు గాని, శాసనాలు గాని చేసినప్పుడు అవి చెల్లవని చెప్పే అధికారం న్యాయస్థానాలకు ఉంటది. సుప్రీం కోర్ట్‌కి ఉంటదనుకుందాం. సో, వీళ్ళేం చేశారంటే ఆహ్, రాజ్యాంగ సవరణ అనేది చట్టం కాదు. సో, 13వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ అనేది ఆహ్, న్యాయ సమీక్ష అధికారం కిందకి రాదు అన్నట్లు ఒక సబ్ ఆర్టికల్‌ని 13వ ఆర్టికల్‌లో తీసుకొచ్చారనమాట. కాకపోతే దానివల్ల ఏం జరుగుతదంటే ఏదైనా ప్రాథమిక హక్కుల మీద రాజ్యాంగ సవరణ చేసినా కూడా న్యాయస్థానాలకి వాటి మీద న్యాయ సమీక్ష చేసే అధికారం ఉండదనమాట. సో, ఇలా చేయడానికి ఆర్టికల్ తీసుకొచ్చారు. కాకపోతే 1973 కేశవానంద్ భారతి కేసులో ఏం చెప్పిందంటే మీరు రాజ్యాంగ సవరణ చేస్తే మేము అపోజ్ చేయం. కాకపోతే మీ రాజ్యాంగ సవరణ ఎలా ఉండాలంటే ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అన్నట్లు సుప్రీం కోర్టు తీర్పిచ్చిందనమాట. నెక్స్ట్ 14వ ఆర్టికల్ ఏం చెప్తదంటే చట్టం ముందర అందరూ సమానత్వంగా ఉండాలి. తర్వాత చట్టం వల్ల అందరికీ సమాన రక్షణ కలిగించాలి. ఇక్కడ 2 రకాల విషయాలుంటాయన్నమాట. ఒకటి చట్టం ముందు అందరూ సమానమే. చట్టం వల్ల సమాన రక్షణలు కూడా కల్పించాలి. దీన్ని సమన్యాయం అంటారనమాట. ఈ సమన్యాయం అనేది కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక భాగం అనమాట. ఈ 14వ సమానత్వం ఉన్న ఆర్టికల్‌కి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆ మినహాయింపులు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు మనము ప్రజలందరూ సమానమే అంటే అందరిని సమానంగా చూడాలి. చట్టం ముందర అందరూ సమానం అంటే కొంతమందికి మినహాయింపులు ఇస్తారు. వాళ్ళకి ఎవరికి ఇస్తారంటే రాష్ట్రపతికి, గవర్నర్‌కి మినహాయింపులు ఇస్తారు. వాళ్ళకి ఆహ్, అరెస్ట్ చేయకూడదు. ఏవైనా నోటీసులు ఉన్నా కూడా 2 మంత్స్ ముందు ఇవ్వాలి. సివిల్ సారీ సివిల్ కేసులకు సంబంధించిన నోటీసులు కూడా 2 మంత్స్ ముందు ఇవ్వాలి. ఇలాంటి కొన్ని మినహాయింపులు ఉంటాయి కదా! వాళ్ళ మీద. సో, ఇక్కడ వాళ్ళు సమానమే. కాకపోతే సమానంలో ఇంకా కొంచెం ఎక్కువ సమానం అనమాట. నెక్స్ట్ 361 ఆర్టికల్ ప్రకారం ఏం జరుగుతదంటే ఇక్కడ ఆహ్, పార్లమెంట్ సెషన్‌లో జరిగే సమావేశాలు ఉంటాయి కదండీ! అవొచ్చేసి న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్ రాస్తారు కదా! సో, ఇలా జరిగే పార్లమెంట్ సమావేశాలని. అలా చెప్పినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీల్లేదనమాట. తర్వాత 105వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ సభ్యులు ఏవైనా వాళ్ళ వాగ్దానాలు చేసినా, వాళ్ళ ఇచ్చిన మాట తప్పినా కూడా వాటి మీద చర్యలు తీసుకునే అధికారం ఉండదనమాట. ఇంకా 194 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభ్యులు ఉంటారు కదండీ! వాళ్ళు ఏవైనా మాట తప్పినా లేదంటే వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్ని చేయలేకపోయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ఉండదు. నెక్స్ట్ 31 ఎందుకు తీసుకొచ్చారంటే మామూలు 39 ఆర్టికల్ అంటే మనకి ఆదేశిక సూత్రాలు వస్తాయి. ఈ ఆదేశిక సూత్రాల్లోన 39వ ఆర్టికల్ ఏం చెప్తదంటే 39వ ఆర్టికల్ సి ఏం చెప్తదంటే సంపద ఒకరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదు. సంపదని అందరికీ పంచిపెట్టాలని చెప్తదనమాట 39వ ఆర్టికల్. సో, దాని ద్వారా ఒక దగ్గర ఉన్న సంపదని మిగతా వాళ్ళందరికీ పంచే ఉద్దేశంతోన ఈ ఆర్టికల్ అనేది మినహాయింపు వస్తదనమాట. 31 అనేది ఏం చేస్తదంటే సంపదని అందరికీ
డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, కానీ క్వశ్చన్ చేయకూడదు అనమాట. ఇక్కడ అందరు సమానమే, కాకపోతే అందరికీ సమాన రక్షణ ఇవ్వాలి. కాకపోతే ఆస్తి ఉన్న వాళ్ళకి ఇక్కడ సమాన రక్షణ ఉండదు కాబట్టి ఆ 31C ఆర్టికల్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ 15 అనేది వివక్షత, అంటే ఒకరిని తక్కువ చేసి చూడకూడదు అనమాట. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, ఏ ఉంటుంది, బి ఉంటుంది. వివక్షతలోన ఏ వచ్చేసి గవర్నమెంట్ ప్లేసెస్ ఉంటాయి చూడండి, గవర్నమెంట్ ప్లేసెస్లోన ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు. బి వచ్చేసి ప్రైవేట్ ప్లేసెస్లో కూడా ఎవరిని తక్కువగా చూడకూడదు. సో ఈ వివక్షకి సంబంధించి కూడా మినహాయింపులు ఉంటాయి. మినహాయింపులు అంటే ఈ ఆర్టికల్ కొన్నిసార్లు వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే పిల్లల మీద, మహిళల మీద, పిల్లలకి మహిళలకి కొన్ని ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆ టైంలో మనం క్వశ్చన్ చేయకూడదు, అందరు సమానమే కదా, మగవాళ్ళని ఎందుకు వివక్ష చూపిస్తారని క్వశ్చన్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ పిల్లలకి, మహిళలకి వాళ్ళకి ఇచ్చే కొత్త ప్రత్యేక రిజర్వేషన్ని మనం వివక్షగా చూడకూడదు అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా రిజర్వేషన్ చేస్తారు. సో ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ ఇస్తే మిగతా వాళ్ళు మమ్మల్ని వివక్ష చేసినారని క్వశ్చన్ చేయకూడదు. నెక్స్ట్ బీసీలకు కూడా రిజర్వేషన్ ఇస్తారు. బీసీలకి 27% రిజర్వేషన్ ఇస్తారు. ఎప్పుడు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005 నుంచి రిజర్వేషన్లు అనేవి అమలు అవుతాయి. అంతకుముందే 1992లో సుప్రీంకోర్టు చెప్తాను అనమాట. సో రిజర్వేషన్లు ఇవ్వచ్చు, కాకపోతే 5 years మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్తుంది. అక్కడ మండల్ కమిషన్ వేసి ఉంటారు అనమాట. మండల్ కమిషన్ ద్వారా ఈ రిజర్వేషన్లు అనేవి అక్కడ నుంచి వస్తాయి. సో 2005 నుంచి అమలు అవుతుంది అనమాట. 27% రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీకి అయితే ఎస్సీకి 15% ఉంటుంది, ఎస్టీకి అయితే 7.5% ఉంటుంది. సో మొత్తం టోటల్ రిజర్వేషన్ కలిపి 50%కి దాటకూడదు. కాకపోతే ఈబీసీని తీసుకొచ్చారు కొత్తగా. ఈబీసీ ద్వారా 10%, అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి 10% ఎక్స్ట్రాగా రిజర్వేషన్ ఇస్తున్నారు అనమాట. సో ఇవన్నీ కలిపితే 50%కి ఎక్స్ట్రా అవుతుంది. కాకపోతే 50%కి ఎక్స్ట్రా ఉండకూడదని రూల్ ఉంది. నెక్స్ట్ 16 వచ్చేసి సమాన అవకాశాలు. సమాన అవకాశాలు అంటే ఉద్యోగాల్లో కానీ, తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ప్రమోషన్లలో కానీ సమాన అవకాశాలు కల్పించారు. కాకపోతే వీటిలో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఉద్యోగ అవకాశాల్లోనూ కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రాల వాళ్ళకే జాబులు ఇచ్చేలాగా చట్టాలు చేసుకోవచ్చు అనమాట. అలా మన ఏపీకి ఉంది. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 1973లో ఏపీకి ఇచ్చారు. 2014లో మన స్టేట్ డివైడ్ అయింది కదా, ఆ టైంలో తెలంగాణకి ఇచ్చారనమాట. 371 ఆర్టికల్ బి ప్రకారం ఏం చెప్పిందంటే ఆ రాష్ట్రంలో ఉండే జాబ్లు ఆ రాష్ట్ర ప్రజలకి కూడా చేసుకునే విధంగా ఆ రాష్ట్రం శాసనాలు చేసుకోవచ్చు అనమాట. ఇంకా రిజర్వేషన్లు ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. సో వీటిని కూడా మినహాయింపు అనమాట. ఇక్కడ సమాన అవకాశాలు ఉన్నాయని అందరికీ సమానం లేదు. సో రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీకి ఉంటాయి, బీసీకి ఉంటాయి, ఈబీసీకి కూడా ఉంటాయి అనమాట. సో మత సంస్థలు ఉంటాయి. మత సంస్థలు ఇప్పుడు మనకి టీటీడీ ఉంది, అది ఒక మత సంస్థ కాబట్టి అందులోన ఉద్యోగులు హిందువులకి సంబంధించిన మత సంస్థ కాబట్టి హిందువులే ఉద్యోగుల్ని నియమించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డులు కూడా ముస్లింలని మాత్రమే నియమించుకునే అధికారం వాళ్ళకి ఉంటుంది అనమాట. కాకపోతే అవి కాంట్రవర్సీ టాపిక్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అనమాట. నెక్స్ట్ 17 అస్పృశ్యత రద్దు. అస్పృశ్యత రద్దు అంటే మామూలుగా దీనికి అస్పృశ్యత అనే పదానికి రాజ్యాంగంలోన మెన్షన్ చేయలేదు అనమాట, దాని మీనింగ్ మెన్షన్ చేయలేదు. కాకపోతే అంటరానితనం అన్నట్లు భావించారు అనమాట. సో దీనికి సంబంధించి చట్టాలు చేయాలి. చట్టాలు ఎలా చేస్తారు? ఆర్టికల్ 35 ప్రకారము ఈ అస్పృశ్యతను నివారించడానికి చట్టాలు తీసుకురావాలన్నమాట. ఆర్టికల్ 35 అనేది ఎందుకు ఉందంటే ఇలాంటి కొన్ని ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి శాసనాలు చేయాలి. ఆ శాసనాల ద్వారానే అస్పృశ్యత రద్దు చేయడానికి చట్టాలు తీసుకొచ్చారు. 1955లో అస్పృశ్యత రద్దు చట్టం తీసుకొచ్చారు. దీన్ని 1976లోన సవరణ చేసి పౌరుల హక్కుల చట్టం అని తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ 18 బిరుదుల రద్దు. ఎవరికి కూడా ప్రత్యేకంగా బిరుదులు ఉండకూడదు. ఇది వచ్చేసి 14వ ఆర్టికల్ ఉంది కదా, అందరికీ సమానము అంటారు కదా. సో అందరు సమానం ఉన్నప్పుడు ఒకరికి బిరుదులు ఉండకూడదు. బిరుదులు ఉంటే వాళ్ళ సమానంలో అసమానాలు అయిపోతారు కాబట్టి బిరుదుల రద్దు అనేది తీసుకొచ్చారనమాట. ఇక్కడ బిరుదులు అంటే సైనిక పరంగా బిరుదులు తీసుకోవచ్చు, అంతేగాని విదేశాల నుంచి బిరుదులు తీసుకోవడము లేదంటే ఎవరికి వాళ్ళు బిరుదులు ప్రకటించుకోవడం ఇలాంటివి ఉండవు అనమాట. సో ఇవి కూడా ఎందుకు తీసుకొచ్చారంటే అంతకుముందు మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పొందారు కదా, రావ్ బహదూర్ అని, సర్ బహదూర్ అని, అలాంటి బిరుదులన్నీ తీసివేయడానికి తీసుకొచ్చారు. సో ఇందులో ఇంకొక కాంట్రవర్సీ కూడా ఉంటుంది. పద్మ అవార్డ్స్ కూడా బిరుదులే కదా, సో వాటిని కూడా తీసేద్దాం అన్నట్లు ఒక కేసు వేసింటారు అనమాట. అంతకుముందే మొరార్జీ దేశాయ్ గారు తీసేసింటారు. 1977లో రద్దు చేశారు. యాక్చువల్లీ పద్మ అవార్డ్స్ అనేవి 1954లో ప్రవేశపెడతారు. సో 1954లో ప్రవేశపెట్టిన అవార్డ్స్ని 1970లో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం రద్దు చేస్తుంది. మళ్ళీ 1980లోన ఇందిరాగాంధీ గారు తీసుకొస్తారు అన్నమాట. ఇంకా బాలాజీ రాఘవన్ కేసు అని ఒకటి ఉంటుంది. ఈయన ఇవి పద్మ అవార్డ్స్ కూడా బిరుదులే కదా అన్నట్లు కేసు వేస్తే అది లేదు, ఇవి బిరుదులు కాదు, జస్ట్ ప్రశంసలు ఉన్నట్లే మాత్రమే అని కోర్టు తీర్పు చెప్పిందన్నమాట. ఇలా నేను 31 బిట్స్లోన మొత్తం ప్రాథమిక హక్కుల్ని కవర్ చేసుకున్నాను. సో ప్రాథమిక హక్కుల్ని షార్ట్గా ఆల్రెడీ నేను నోట్స్ రాసి పెట్టాను. సో పాలిటీ నోట్స్ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, నేను మెన్షన్ చేస్తాను పర్టికులర్గా. కాకపోతే కొంచెం ఇంకా డెప్త్గానే ఉంటుంది అది.
ఇంకా షార్ట్‌గా చేసి రాసుకోవడానికి ఇలా స్మార్ట్ నోట్స్ లాగా రాసుకోవచ్చు. మీరేం చేస్తారంటే బుక్ చదువుతున్నప్పుడే పక్కన ఏదో ఒక పెన్, పేపర్ పెట్టుకొని రాసుకోండి. లేదంటే మొబైల్‌లో కూడా టైప్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. ఈజీగా అవుతుందన్నమాట చదువుకోవడానికి. ఇంకా మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడానికి వస్తది. నేను చెప్పాను కదా! లాస్ట్ నైట్ పడుకునే ముందు లాస్ట్ క్లాస్‌వి అంత ముందు టార్గెట్ కూడా రివిజన్ చేయండి అని. ఇలా రివిజన్ చేశారనుకోండి చాలా తొందర అయిపోతుందన్నమాట. అందుకే ఇలా రాసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చదువుతూ వెళ్తే మీకు ఈ టాపిక్ మొత్తం బ్రెయిన్‌లోకి వచ్చేస్తది. నైట్ స్పీడ్‌గా రివిజన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటది. అందుకే చిన్న స్మార్ట్ నోట్స్ రాసుకోండి. రాసుకోవడానికైనా ట్రై చేయండి. నేను ఇంకా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నా. కాకపోతే టైం పట్టేలా ఉంది. నాకు ఇవాళ చదవాల్సిన పోర్షన్ చాలా ఉంది. సో, అందుకే చేయలేకపోతున్నా. కావాలంటే ఒక లైవ్ సెషన్ పెట్టుకుందామండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే సారీ. ఈ నోట్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు నేను ఇలా స్క్రోల్ చేస్తా రాసుకోండి. ఛానెల్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నారు. కొంతమంది నన్ను సపోర్ట్ చేయాలని. వాళ్ళకైతే అలా జాయిన్ అయిన వాళ్ళకి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు జస్ట్ ఒక కాంప్లిమెంటరీగా ఈ పీడీఎఫ్‌ని సెండ్ చేస్తున్నా. సో, అలా అని పీడీఎఫ్ కావాలి అంటే మెంబర్‌షిప్ తీసుకోండి అని మాత్రం నేను చెప్పనండి. సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదంటే ఇలానే నోట్స్ రాసుకోండి పర్లేదు. మీకు కూడా ప్రాక్టీస్ అవుతది. ఓకేనా? టాటా అండి. ఇంకా చాలా ఉంది చదవాల్సినవి. నైట్ మళ్ళా వీడియో పెడతా. థాంక్ యూ ఫర్ వాచింగ్.